రాటవతు. రా అని అనంగానే ఏమవుతుందండి? నోరు తెరుచుకుంటాం కదండి. మా అని అనాలి అంటే పెదవులు రెండు కలవవలసిందే. వ్యాకరణ శాస్త్రాన్ని అనుసరించి ఉపపద్మాని యానామోష్టవు అని సూత్రం. మా అని అక్షరం పలకాలి అంటే రెండు పెదవులు కలవాలి. రా అని నోరు తెరిచిన తర్వాత ఎంతసేపు నోరు ముయ్యకుండా ఉంటాం మనం? ఎంతోసేపు ఉండలేం. కనుక నోరు మూస్తాం. మూసాము అంటే మనకు తెలియకుండానే ఏ అక్షరాన్ని పలికినట్టు? మకారాన్ని పలికినట్టు. కనుక రామ అని ఒక్కసారి కనుక మనం అనగలిగితే లోపల ఉన్నటువంటి మలినమంతా బయటకు వెళ్ళిపోతుందయ్యా. అంత దివ్యమైనటు సర్వపాప ప్రశమనం. అంతేనా? దుష్టగ్రహ వినాశనం. దుష్టగ్రహములు అంటే కేవలం ఈ